పన్నీర్ స్టఫ్డ్ బెండి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెండకాయలు 1/2 కిలో, పన్నీర్ తురుము 1/2 కప్పు, వేయించిన శనగపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు రసం తగినంత, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మసాలా కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పుట్నాల పొడి అండి, తర్వాత పన్నీర్ అండి, సన్నగా తురిమేసారా? సన్నగా తురిమిన పన్నీరు. ఓకే ఓకే, చాలా, ఇది ఇంకా కొంచెం పడుతుంది. చాలండి. ఇది చింతపులుసు అండి, సాల్ట్ అండి, పసుపు, ఓకే, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది గరం మసాలా అండి. పైన ముందున్న ఇది తీసేసి మధ్యలోకి ఇలా ఘాట్ పెట్టేసుకుని. ఓకే, సో అంటే చిన్న సైజ్ బెండకాయలు అయితే మనకి బెండకాయ పళ్ళంగా వేసేసుకోవచ్చు. మరి పొడవు అయితే అలా తినలేరు కదండి, షార్ట్ తీసుకుంటే మనకి బాగుంటాయి. ఇలా స్టఫ్ అండి. ఓకే, వేద్దామా? ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం అండి. నెక్స్ట్ బెండకాయలు వేసేద్దామా? వేయనా నేను ఒకటి. ఇప్పుడు తీద్దామా? ఆఫ్ చేసేనా? సో ఇప్పుడు అవి రెడీ కదా, ఇంకో ప్యాన్ పెట్టినా, కొంచెం ఆయిల్ వేయనా? కొంచెం అండి, అది ఆల్రెడీ డీప్ ఫ్రై కదా, కొంచెం వేయండి. నూనె వేడెక్కింది కదండి, ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిర్చి, ఓకే, ఆనియన్స్ లోకి కొంచెం సాల్ట్, దాంట్లో ఆల్రెడీ వేసాం కదా, అది స్టఫ్ కి సరిపోద్ది. ఇది ఆనియన్స్ లోకి కొంచెం సాల్ట్ అండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకున్నా సరిపోద్దండి. ఓకే ఓకే, సో లేకపోతే మళ్ళీ మనకి ఆ మసాలా అనేది ఎక్కువైపోద్ది కదా. ఓకే, సరిపోతుందా? ఇంకా ఫ్రై అయినాయండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసేయండి. ఓకే, వచ్చేసి కొంచెం పుట్నాల పప్పు పౌడర్ అండి, పన్నీర్ తురుము మళ్ళీ పైనుంచి కూడా వేయాలి. ఓకే ఓకే, కొంచెం గరం మసాలా పైన కలిపేసేయండి. నేను ఓకే, ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసేసి మన బౌల్లోకి తీసుకున్నాం అండి. నెక్స్ట్ జీడిపప్పు తోటి పైన. ఓకే అండి గీత గారు, ఓకే, రెడీ అయిపోయిందా? ఓకే ఓకేనండి, మరి వేడివేడిగా పన్నీర్ స్టఫ్డ్ బెండి రెడీ అయిపోయింది.